హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. సి షార్ప్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ మనం స్ట్రక్చర్ చూసాము, సి షార్ప్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. సెకండ్ పార్ట్లో ఏంటంటే డేటా టైప్స్ చూద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ W3 స్కూల్స్ డేటా టైప్స్. ఓకే, యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వేరియబుల్స్ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయంటే ఇంట్, డబుల్, క్యార్, బూల్, స్ట్రింగ్ మోస్ట్లీ మనము ప్రిఫర్ చేసేటివి. ఇంటీజర్ అంటే ఓకే విల్ గివ్ ద నెంబర్స్, డబుల్ డాట్ ఉంటి అండ్ ఆల్సో come with D. Okay, character, a single character with a single quotation, boolean true or false, text string double quotation with a character of strings. ఇక్కడ ఏంటో దాని యొక్క సైజ్ -2 to ఓకే ఇదేంటంటే 4 bytes to the power of 4. ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూ ఉంటుంది. 8 bytes, 16 bytes, 8 bytes ఇది చూసుకోండి. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇంటీజర్కి. మనం ఏంటంటే ప్రాక్టికల్గా చూద్దాం విజువల్ స్టూడియోలో. ఇది మన మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్ని చూద్దాం. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఓకే, దిస్ ఈజ్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఇదేంటి లోకల్ వేరియబుల్ నమ్ ఈజ్ అసైన్ బట్ ఓకే వాల్యూ ఈజ్ నాట్ యూజ్డ్, ఇట్ ఈస్ టెలింగ్ దట్ ఇంటీజర్ వాల్యూ ఈస్ ఇక్కడ మనం ఏంటంటే 2 టైప్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు. 0 పెట్టి డబుల్ కొటేషన్ క్లోజ్ ఎంటర్ అండ్ నమ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి గ్రీన్ లైన్ పోయింది ఇందాక వచ్చినది. అది ఎందుకు వచ్చిందంటే నమ్ అనేది డిక్లేర్ చేసాం బట్ ఎక్కడ యూజ్ చేయలేనందుకు మనకి ఎంత వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, ఇంటీజర్ వాల్యూ ఈజ్ 10 అని రావాలి. ఇంటీజర్ వాల్యూ ఈజ్ 10. ఓకే, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇంటీజర్ అండ్ దట్. ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే కొటేషన్ ఆఫ్ 1 ఇస్తున్నా, ఇచ్చి ఇక్కడ ఏంటంటే ఇంటూ డాట్ మ్యాక్స్ వాల్యూ కమా ఇంటూ డాట్ మిన్ వాల్యూ. ఇది రివర్స్లో ఇద్దాం లేకపోతే మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది మనకి. అండి ఇక్కడ 1 and 2 ఉంది. ఇక్కడ ఏంటంటే 0కి ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాం నమ్ వాల్యూ, 1కి ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాం, 2కి ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాం. మనకేంటంటే దాని యొక్క మినిమం వాల్యూ మనం ఏం పెట్టగలం, మ్యాక్సిమం వాల్యూ ఏం పెట్టగలం అనేది తెలుస్తుంది. వాట్ హ్యాపెనింగ్, server tools package did not load correctly. What happened? చూడండి వాల్యూ వచ్చేసి 10. దీని యొక్క మినిమం వాల్యూ మనం ఏమి ఇవ్వగలం అంటే ఇంత వాల్యూ వరకు మనం ఇవ్వగలం, మ్యాక్సిమం వాల్యూ ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్పి దీని యొక్క ఇండికేషన్. మనం ఏంటంటే ఇప్పుడు మనకు 4 bytes 10 bytes తెలియదు, అప్పుడు దాని యొక్క మినిమం వాల్యూ ఎంత ఇవ్వగలం, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇవ్వగలం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్యార్ని చూద్దాం. CHA మనకేంటంటే విజువల్ స్టూడియోలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్. మనం ఏదైనా టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కిందిది మీకు ఏదైనా కావాలంటే ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. క్యార్ ఇక్కడ ఏమి ఇచ్చు ఆల్ఫాబెట్ ఇచ్చి ఏ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది ఎందుకంటే ఇట్ ఈస్ అసైన్ బట్ ఇట్ ఈస్ నాట్ నెవర్ బీ యూజ్డ్. ఇక్కడ క్యార్ అంటే ఏంటంటే జస్ట్ వీ క్యాన్ అసైన్ సింగిల్ క్యారెక్టర్ ఓన్లీ. ఇప్పుడు మనము 2 ఇచ్చామనుకోండి ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది కంపైల్ టైమ్ ఎర్రర్. మనకు విజువల్ స్టూడియో అనేది సి షార్ప్ కంపైలర్ ఇట్ హ్యావ్ సమ్ ఫ్యూచర్స్ టు డిటెక్ట్ ద కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఓకే, మనకు సింగిల్ క్యారెక్టర్ని సింగిల్ అపాస్ట్రఫీలో వేయచ్చు. ఓకే, అది మనం డబుల్లో ఇచ్చామనుకోండి అది ఏంటంటే స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. చూడండి ఎర్రర్ వచ్చింది ఎందుకంటే క్యారెక్టర్ అనేది వీ నీడ్ టు గివ్ యాజ్ ఎ సింగిల్ కొటేషన్ ఇన్ ద సి షార్ప్. దట్ ఈస్ ద మీనింగ్.
ఓకే, ఇప్పుడు దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. console.writeLine of alphabet. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేనేం అడుగుతున్నా, ఎంటర్డ్ క్యారెక్టర్ అని కొట్టి ఇక్కడ మనం ఏంటంటే ఖచ్చితంగా కన్కాటినేషన్ ఉపయోగించాలి ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ వన్. ఓకే, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉంటే మీరే చూసుకోండి. NTERED. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. మనకి ఏం కావాలి ఆన్సర్స్లో ఏ వస్తుంది, తర్వాత ఈ వాల్యూస్ వస్తాయి. చూడండి, ఎంటర్డ్ క్యారెక్టర్ ఈజ్ ఏ, ఎంటర్డ్ వాల్యూ ఇస్ దిస్ వన్. మనం ఇప్పుడు చూడండి ఇక్కడ 10 ఇది ఇలా లైన్ వచ్చాయి కదా, మనకు నెక్స్ట్ బై నెక్స్ట్ కావాలంటే మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని ఉంటే మనకు వాటిని ఏమంటారంటే అంత ఐడియా లేదు, నేను మళ్ళీ చెప్తాను అది. నెక్స్ట్ ఇంకేం చేద్దాం, ఫ్లోట్ ఇద్దాం. FLO float VAL వాల్యూ ఈక్వల్స్ టు చూడండి 21.02 సెమీకోలన్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫ్లోట్కి అట్ ది ఎండ్ వి నీడ్ టు హ్యాడ్ రిప్రజెంటెడ్ డబల్, ఇది డబల్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు. ఇక్కడ మనం ఏంటంటే అట్లీ లాస్ట్ F ఇస్తే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ ఫ్లోట్. ఓకే, మనకు ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం, దాంట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే ఇది ఆటోమేటిక్ చూపిస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కన్సిడరేట్ ఆఫ్ ఆల్ఫాబెట్ వచ్చింది ఇక్కడ కూడా, VAL మనకు కావాల్సింది వాల్యూ, కంట్రోల్ S. ఓకే, రన్ చేస్తే 21.32 వస్తుంది, సేమ్ అలాగే వచ్చేసింది. నెక్స్ట్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ బూల్. బూల్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే. బూలు అని ఇచ్చాను, ఇక్కడ ఏమి ఇచ్చు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, FALSE ఫాల్స్, ఈ రెండు మాత్రం మనం ఏంటంటే ఇన్స్టేట్ చేయగలం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనము ఏదైనా క్యారెక్టర్ ఆల్ఫాబెట్స్ కానీ ఇక్కడ మనకి ఎర్రర్ చూపించి త్రో చేసింది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బూలియన్, జస్ట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏదైనా క్యారెక్టర్ ఏదైనా ట్రై చేసినా ఇట్ విల్ త్రో ది ఎర్రర్. ఓకే, ఇది ఏంటంటే స్మాల్ లెటర్స్లో మాత్రమే మనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. వీ విల్ షో దట్ వన్ ఆల్సో. కన్సోల్ WriteLine of that and yeah, leave it in. చూడండి, ట్రూ 21.32 ఎంటర్డ్ వాల్యూ ఇంటీజర్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఇంకేమున్నాయో ఇంటీజర్స్, క్యారెక్టర్స్, ఫ్లోట్. మనం ఎక్కువ ఉపయోగించేది అంటే డబల్ కూడా ఉపయోగిస్తాం. BNA డబల్ B ఈక్వల్స్ టు, మనం ఏంటంటే ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేయచ్చు. ఇక చూడండి, ఇది ఏం ఎర్రర్ చూపించలేదు, కానీ మనకి ఆన్సర్ ఎలా వస్తుంది అంటే 34.0 సంథింగ్ వస్తుంది. console.writeLine of day. ఓకే, డబుల్ కాబట్టి .0లో చూపిస్తామంట, ఏంది చూపించలేదు, .0లో చూపించలేదు, బట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ది డెసిమల్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఇది ఏంటంటే డెసిమల్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ మనం ఏంటంటే లాస్ట్లో ఆ D అలాంటివి ఏమి ఇవ్వాలి అవసరం లే, మనకి ఏంటంటే డబుల్ ఇచ్చాము కదా ఇక్కడ, అందుకు. ఇంకా ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఇక్కడ ఇంటీజర్ని ఇనిషియలైజ్ చేశాడు, తర్వాత లాంగ్ ఇంట్ని ఇనిషియలైజ్ చేశాడు. దానికి ఏంటంటే ఇంటీజర్ ప్లేస్ మనం లాంగ్ అని పెడతాం, ఏంటంటే ఇది 64 బిట్స్ సంథింగ్ ఉంటుంది, అందుకు ప్రాబ్లం లేదు. ఫ్లోట్ ఏంటంటే మనం ఫ్లోట్కి F యాడ్ చేసాము. ఓకే, అది కూడా ట్రై చేసాము. ఇది డబుల్కి ఏంటంటే లాస్ట్లో D ఇవ్వాలి, కానీ D ఇవ్వకుండా కూడా తీసుకుంది, ఐ థింక్ డబుల్ D ఇవ్వకుండా కూడా తీసుకుంది, సో దట్ ఈస్ ఫైన్. ఫ్లోట్ డబుల్. నెక్స్ట్ బూలియన్ కూడా ట్రై చేసాము, క్యారెక్టర్స్ చూసాము. నెక్స్ట్ ఇదేంటంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్
చూడండి ఇంట్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం, మై ఇంట్ వాల్యూ వచ్చేసి 9, దీన్ని డబుల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో మనం ఏంటంటే డబుల్ ఈక్వల్స్ టు మై ఇంట్ అని పెట్టాం, దీన్ని ఆటోమేటిక్ కాస్టింగ్ ఇంటూ టు డబుల్. ఇక్కడ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 9 వచ్చింది, ఇక్కడ కూడా 9 వచ్చింది. ఇది ఎక్స్ప్లిసిట్ అంటే ఇంట్ ఆఫ్ మై డబుల్ అని పెట్టాం, అంటే ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా మనం ఏంటంటే కన్వర్ట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే ఇంటర్నల్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మనం అసమ్ చేస్తామో దాన్ని ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ అంటారు. ఇక్కడ చూడండి మై ఇంట్ అనేది ఏమంటారు ఇంటీజర్ వాల్యూ, మనకు కొన్ని ఉంటాయి ఇక్కడ, కన్వర్ట్ టు స్ట్రింగ్, కన్వర్ట్ టు డబుల్, కన్వర్ట్ టు ఇంట్, ఇవన్నీ ఏంటంటే కన్వర్షన్స్. మనకు బై డిఫాల్ట్ కన్సోల్ అప్లికేషన్ అనేది ఇట్ విల్ పిక్ ద వాల్యూస్ యాజ్ ఎ స్ట్రింగ్. సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగిస్తాం మనం, కన్వర్ట్ టు స్ట్రింగ్ అనేదాన్ని. నెక్స్ట్ గెట్ యూజర్ ఇన్పుట్, దానికి కన్సోల్ డాట్ రీడ్ లైన్, దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇట్ విల్ పిక్ యాజ్ ఏ స్ట్రింగ్, మనం అది ఫస్ట్ క్లాస్లో చూసాం. ఇవేంటంటే ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది. షార్ప్ ఆపరేటర్స్ మనకి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి అడిషన్, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, ఇవేంటంటే సింపుల్. మీకు కావాలంటే చూపిస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూడండి, ఎక్స్ తీసుకున్నాడు, వై తీసుకున్నాడు, ఎక్స్ ప్లస్ వై, ఇట్ విల్ ప్రింట్ యాజ్ 8. అలా జస్ట్ మనం ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అంటే వీ విల్ అసైన్ 10 టువర్డ్స్ ఎక్స్, అండ్ డబల్ ఈక్వల్ టు అంటే వీఆర్ అసైనింగ్ ద వాల్యూ. ఇవన్నీ చూసుకోండి ఒక్కోసారి స్టెప్ బై స్టెప్. కంపారిజన్ ఆపరేటర్స్ డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవన్నీ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్లోకి వస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్. లాజికల్ అండ్ అంటే రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది, లైక్ దట్. మనకేంటంటే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, మ్యాథ్ డాట్ మ్యాక్స్, మ్యాథ్ డాట్ మిన్. దీనిలో మినిమం వాల్యూ ఏంటి అంటే 5 ప్రింట్ చేస్తుంది చూడండి. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. తర్వాత స్క్వేర్ రూట్, 64కి స్క్వేర్ రూట్ ఏంటి మనకు అది ప్రింట్ చేస్తుంది. తర్వాత అబ్జల్యూట్ వాల్యూ 4.7కి అబ్జల్యూట్ వాల్యూ అంటే రౌండ్ ఫిగర్, ఇది రౌండ్ ఫిగర్కి ఎక్సైజ్ ఇచ్చాడు. స్ట్రింగ్స్, స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్లో వీ నీడ్ టు ప్రొవైడ్ యాజ్ ఎ కీవర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్, అండ్ దిస్ ఇస్ అ వేరియబుల్ నేమ్. వేరియబుల్స్ ఆర్ యూస్డ్ టు స్టోర్ ద డేటా. ఓకే, ఎగ్జాంపుల్ స్ట్రింగ్ లెంత్ తెలుసుకోవాలంటే డాట్ లెంత్ అని ఇచ్చాడు. డాట్ లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ దిస్ వన్, 26 క్యారెక్టర్స్ ఉంది. ఇది కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు కానీ టైం పడుతుంది. అదర్ మెథడ్స్ ఉంది. 2 అప్పర్ అంటే మన స్మాల్ లెటర్స్లో రాస్తే అప్పర్ లెటర్ రాస్తే స్మాల్ లెటర్గా కన్వర్ట్ చేయడానికి మనకి ఏంటంటే ఈ మెథడ్స్ ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. తర్వాత కన్కాటినేషన్ అంటే ప్లస్ ఉపయోగిస్తున్నాం ఈ సింబల్. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కన్కాటినేషన్కి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇచ్చినప్పుడు ఏమైతే ప్లస్ అవుతుంది, కానీ ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాడు కాబట్టి 10 స్పేస్ 20 వస్తుంది. 10 20 ఇచ్చాడు. ఇంటో కాబట్టి మనం ఇవి కూడా చూసాం ఇందాక. యాక్సెస్ స్ట్రింగ్స్. ఇక చూడండి, ఒక స్ట్రింగ్లో ఫస్ట్ యొక్క క్యారెక్టర్ రావాలంటే మనం ఏంటంటే ఇట్ విల్ స్టోర్ యాజ్ ఏ స్ట్రింగ్ రైట్, దెన్ యాజ్ ఏ లిస్ట్. సో మనం ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ 0 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ 0, 0 1 2 అలా ఇండెక్స్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్. స్పెషల్ క్యారెక్టర్స్ ఇవంత అవసరం లేదు, బ్యాక్ స్లాషెస్ అవి ఇవి ఏంటంటే ఇవి తర్వాత చెప్తాను నేను, అంత ఇంపార్టెంట్ కాదు. ఇక చూడండి, బ్లాక్ స్లాష్ ఇచ్చి అపాస్ట్రఫీ ఇచ్చానంటే ఇట్ విల్ టేక్ అపాస్ట్రఫీ, లేకపోతే అది కన్సిడర్ చేయదు. అందుకని మనం ఏంటంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ బూలియన్ చెప్పాము, ట్రూ ఫాల్స్ అనేది. ఇట్ విల్ స్టోర్ ఓన్లీ దోస్ టూ. అండ్ ఇఫ్ కండిషన్ మనకు తెలుసు, ఇఫ్ అండ్ కండిషన్. ఇది ట్రూ అయిందంటే లోపలికి వెళ్తుంది, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ట్రూ కాబట్టి లోపలికి వచ్చి మనకి ఈ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది.
మనకంటే ఎల్స్ పార్ట్ ఇందాక ఇఫ్ కండిషన్ మాత్రం ఇస్తాం. ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేసింది, ఇందాక ఏమైనా బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు ఏమంటే ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎల్స్ కూడా అంతే. మనకి మోర్ దెన్ 1-2 స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఇఫ్ ఎల్స్లోకి వెళ్తాం మనం. షార్ట్ ఇఫ్ అండ్ అదే అంత అవసరం లే. స్విచ్ స్టేట్మెంట్ ఎలా అంటే ఒక వాల్యూ ఇచ్చాం, ఆ వాల్యూ దేనికైతే ఈక్వల్ అయిందంటే మనం దానికి ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్కి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను ఇంగ్లీష్ అని ఇచ్చానంటే ఇక్కడ ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్ని ఇచ్చాను దాని యొక్క రిజల్ట్ రావాలని. ఎప్పుడైతే మ్యాథ్స్ అనేది ఇది దానికి ఒక దానికి ట్రూ అయిందంటే అప్పుడు ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. దానికోసం మనం దాన్ని ఉపయోగిస్తాం స్విచ్ స్టేట్మెంట్. తర్వాత వైల్ లూప్, ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే మనం వైల్ లూప్ ఉపయోగిస్తాం. ఫర్ లూప్ ఏంటంటే మనకు ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇటరేషన్ పర్పస్ టు ప్రింట్ మోర్ దెన్ వాల్యూ. ఫర్ ఈచ్ మోస్ట్లీ మనం ఎక్కువ ఉపయోగిస్తాము మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. బ్రేక్, కంటిన్యూ. బ్రేక్ ఏంటంటే బ్రేక్ పెట్టామంటే ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది, కంటిన్యూ పెట్టామంటే దాన్ని స్కిప్ చేస్తుంది, అంతే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ అరేస్. అరే ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఆఫ్ కార్స్ అని పెట్టాం, ఓల్వా, BMW అన్ని స్టోర్ చేసాం. ఇది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ మనం 1-2 వాల్యూస్ ఇవ్వలేము, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇక్కడ ఇంట్ కాబట్టి ఇంట్ వాల్యూస్ ఇచ్చాం. యా గైస్, దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ టుడే. మిగతా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.